మీకు దండం పెడతాను. ఏ పసుపు పడితే ఆ పసుపు వాడకండి. మార్కెట్ లో దొరికేది పసుపు కాదు, చాక్ పీస్ పౌడర్. హిందూ సాంప్రదాయంలో పసుపు అంటే ఒక దైవం. పసుపు ఎన్నో జబ్బులకి, ఎన్నో వ్యాధులకి సంజీవని. కానీ ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న పసుపు చాలా ప్రమాదకరం. కొన్ని గుడ్లు మన భక్తిని, నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటే, కొన్ని కంపెనీలు మన బద్ధకాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. మరి లేకపోతే ఏంటండి? పచ్చి పసుపు కొమ్ములను తెచ్చుకొని ఎండబెట్టుకొని మిల్లాడుకుంటే సరిపోదా? పోనీ ఎండు పసుపు కొమ్ములే కొనుక్కొని మిల్లాడుకుంటే అవదా? అసలు బయట కొనే పసుపులో ఏం కలుపుతున్నారో తెలుసా మీకు? వెయిట్ పెరగడం కోసమేమో బియ్యం పిండి లాంటి పదార్థాలు, చేతికి రాసుకున్నాక అంటుకోవడానికి చాక్ పీస్ పౌడర్ లాంటి పదార్థాలు, ఇంకా మనకు తెలియని కెమికల్లు ఎన్నో. అందులో వాళ్ళు చేసే తప్పు కన్నా మన బద్ధకమే ఎక్కువ ఉంది. మన భారతదేశ జనాభాలో 85% ఏదో కార్యక్రమానికి పసుపు వాడుతున్నారు. పసుపుకి అంత డిమాండ్ ఉన్నప్పుడు ఎవరండి మీ కుటుంబం కోసం ఆలోచించి ఆ క్వాలిటీ ఇస్తారు? కాబట్టి మీ ఇంటి కుటుంబం గురించి ఆలోచించి బద్దకించకుండా ఇంట్లో ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకొని సులువుగా తయారు చేసుకోండి. అందుకే అంటారు, పసుపు ఉన్న ఇల్లు పసిడిలాగా కళకళలాడుతుందని. స్వామి శరణం.